కొన్ని శ్రమలు, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు వచ్చినప్పుడు భయపడిపోయి పారిపోయి ఎక్కడికో వదిలి వెళ్ళిపోతే దానివల్ల ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. నువ్వున్న స్థలములోనే, నీవున్న గ్రామములోనే నీవు దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా నీవు ఉండాలి. హల్లెలూయా. కొంతమంది ఇక్కడ సరైన రాబడి లేదని, ఇక్కడ సరిగా బ్రతకలేకపోతున్నామని కొంతమంది ఏం చేస్తారంటే ఏ హైదరాబాదో, ఏ విశాఖపట్నమో, ఏ విజయనగరం, పెద్ద పెద్ద పట్టణాలకు పారిపోతుంటారు. ఎందుకు? నేను చెప్పే మాట ఏంటి తెలుసా? నేను ఒక సేవకుడు ఏం చెప్తున్నానంటే, మీరు బ్రతకడానికి రాబడి కాదు, ఎక్కడైతే ఆత్మీయంగా మీ వాక్యం అందుతుందో, ఎక్కడైతే నువ్వు ఆత్మీయంగా కట్టబడుతున్నావో, ఎక్కడైతే నువ్వు ఆత్మీయ ఎదుగుతున్నావో ఆ సంఘంలో స్థిరపడి ఉంటే దేవుడే నేను పోషిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అలాగూ చాలామంది ఏమండి, లేకపోతే పోషణ కొరకు, లేకపోతే ఆర్థికం